జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన రాయలసీమలో వారం రోజుల పాటు గడిపారు. అక్కడ తన పోరాట యాత్రను పూర్తి చేసుకుని నిన్న రాత్రే నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. ఇక ఇవాళ ఆయన ప్రస్తుతం మనం ఎక్కడైతే కేజీఎఫ్ ఫంక్షన్ హాల్లో ఉన్నాం, ఈ కేజీకే ఫంక్షన్ హాల్లోనే ఆయన ముందుగా జనసేన క్యాడర్ తోటి సమావేశం అవుతారు. ఆ తర్వాత ఇక్కడున్న మిగిలిన వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా సమావేశం అవుతారు. విద్యార్థులతోటి ఆయన భేటీ కాబోతున్నారు. అనంతరం ఇక్కడ రోడ్ షో నిర్వహించి ఒంగోలు జిల్లా పర్యటనకి బయలుదేరబోతున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ వైస్ చైర్మన్ రుక్మిణి గారు ఉన్నారు. ఈవిడ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఒక ఎన్ఆర్ఐ ఇక్కడికి వచ్చారు. పార్టీలో బ్యాక్గ్రౌండ్గా ఉంటూ విశేష కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది జనసేన పార్టీ పరిస్థితి. కానీ మీరు సిసిపిఏ వైస్ చైర్మన్గా ఉన్నారు, ఏ బాధ్యతలను చూస్తున్నారు, మహిళలకు ఎలాంటి ప్రయారిటీ ఉంది జనసేనలో? నేను ఇప్పటివరకు మహిళా విభాగానికి సంబంధించి వీర మహిళా కోఆర్డినేటర్గా చేశాను. ఒక 1.5 year నుంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను. నేను లండన్లో ఉంటాను, కానీ ఇక్కడ యాక్టివ్గా ప్రతి జిల్లాలోనూ 2 రాష్ట్రాల్లోనూ ప్రతి జిల్లాలోనూ ఉన్న వీర మహిళలు యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళతో నేను కోఆర్డినేట్ చేసి చాలా ఈవెంట్స్ చేశాము. ఇవాళ నేను ఇక్కడ నెల్లూరులో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను మొదటిసారి ఇలా సభకి రావడం అనేది మొదటిసారి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ వీర మహిళలందరూ నాగరత్నం గారు కానీ, కోలా విజయలక్ష్మి గారు, రోజారాణి గారు వీళ్ళందరూ ఎంతో భారీ ఎత్తున అందరు వీర మహిళల్ని గ్యాదర్ చేసి బాగా పార్టిసిపేషన్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు చూపించే మర్యాదలు కానీ లైక్ రిసెప్షన్ కానీ నాకు చాలా నచ్చింది. అండ్ నేను బాధ్యతలు అంటే ఇప్పటివరకు వీర మహిళల వరకే ఉన్నాను. ఇప్పుడు సెంట్రల్ అఫైర్స్ కాబట్టి ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పాండ్ అయ్యి నేను ఇంకొన్ని బాధ్యతలు కూడా సార్ అప్పగించారు. సో నేను నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు నా కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 2-3 నెలలు కూడా ఇంకా బలంగా కష్టపడాలి. ప్రతి జన సైనికుడు వీర మహిళ కూడా ఇంకా బలంగా కష్టపడి పార్టీని 2 రాష్ట్రాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అండ్ ఇక్కడ ఈ సభ విజయవంతం అవ్వాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు ప్రతి జిల్లాలోనూ విజయవంతం అవ్వాలని, 2019లో మన ప్రభుత్వం రావాలని, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడున్న వీర మహిళలకి, జన సైనికులకి ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఎన్ఆర్ఐల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారు. ఎన్ఆర్ఐల విషయంలో జనసేన పార్టీ పాలసీ ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది? ఎన్ఆర్ఐల పాలసీ అంటే ఇప్పుడు ఏ పార్టీలో లేనటువంటి విధంగా ఎన్ఆర్ఐలు జనసేన పార్టీకి సపోర్ట్ని అందిస్తున్నారు. ఇప్పుడే కాదు, జనసేన పార్టీ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళు సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. సో అవి మనం చూసాం కూడా. ప్రతి పార్టీ అనేది, జనసేన పార్టీ అనేది మిగతా పొలిటికల్ పార్టీస్కి లాగా కాకుండా ఎంతో సేవాభావంతో ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేశారు. ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఏం బెనిఫిట్, వాళ్ళకేంటి పాలసీలు అనేది ఆలోచించకుండా కంప్లీట్గా ఒక సేవా తత్పరంతో వాళ్ళు వర్క్ చేశారు ఇప్పటివరకు కూడా. అండ్ ఇప్పుడు కూడా పార్టీకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం, పాలసీలు అనేవి ఇప్పుడు కమిటీస్ అందరికీ కమిటీలు వేస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా ఎంతమంది యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ప్రతి దేశం నుంచి కూడా ఎన్ఆర్ఐస్ దే ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ ది పార్టీ అండ్ డూ ద బెస్ట్. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాలసీలు వీటన్నింటికి కాకుండా మనం ఈ 2 నెలలు పార్టీకి ఎలా సపోర్ట్ చేయగలం ఏంటనేది ఆలోచించి త్వరలో పార్టీ నుంచి విడుదల అవుతుంది. ఏదైనా స్పెసిఫిక్గా ఎన్ఆర్ఐస్కి పాలసీ అనేది డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది త్వరలో విడుదల చేస్తారు. అండ్ బట్ బిఫోర్ దాట్ ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్రచారాలకి కానీ దేనికైనా హెల్ప్ చేయాలి, ఎన్ఆర్ఐస్గా ఉండి ఎలాంటి సహాయం చేయగలరు అనేది వాళ్ళు చాలా యాక్టివ్గా ప్రిపేర్డ్గా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు తమ ఉద్యోగాలకు కూడా లీవ్ పెట్టుకుని వచ్చి ఇక్కడ ప్రచారం చేయాలనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు? ప్రయారిటీ అనేది ఇప్పుడు ఎన్ఆర్ఐస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాది గుంటూరు జిల్లా అండి, తెనాలి. కానీ నేను అన్ని జిల్లాలు వీర మహిళ విభాగం తరపున అన్ని జిల్లాల్లో వర్క్ చేశాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విజయనగరం వెళ్ళాను, అలాగే భీమవరం వెళ్ళాను, ఒంగోలు వెళ్ళాను, నేను రేపల్లె వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, ఇప్పుడు నెల్లూరు. సో అన్ని జిల్లాల్లోనూ నేను పర్యటిస్తున్నాను. అండ్ చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్ఆర్ఐ అంటే వాళ్ళలో కలుపుకుని వర్క్ చేసే విధంగా వాళ్ళు చాలా రిసెప్షన్ బాగుంది.
వాళ్ళకి అవకాశం అంటే అక్కడ లోకల్ వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరు జిల్లాకి నేను వచ్చానంటే నెల్లూరులో లోకల్గా ఉన్న వీర మహిళలు కానీ వాళ్ళందరూ రాగానే బాగా రిసీవ్ చేసుకుని ఓకే మీరు ఇలా సపోర్ట్ చేయండి, ఇలా పార్టీకి సపోర్ట్ చేయండి, ఈ విధమైన సపోర్ట్ మేము కోరుకుంటున్నాం అనేది బోత్ వే మ్యూచువల్ కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నారు. సో అలాగే ప్రతి ఎన్ఆర్ఐ కూడా బోత్ వేస్ లోకల్గా వాళ్ళు ఏ జిల్లాలో వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అయ్యి డూ దే వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ది ఎంటైర్ స్టేట్ ఆర్ మనం ఒక జిల్లాని తీసుకుని దానిలో వర్క్ చేయాలనుకుంటున్నాం డిసైడ్ అయితే కనుక బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ కోఆర్డినేట్ అండ్ ప్రతి ఆ జిల్లాలో ఎవరైతే లోకల్ యాక్టివ్ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్ఆర్ఐస్ కోఆర్డినేట్ అయ్యి ఆ టీమప్ అయ్యి వర్క్ చేస్తే బాగుంటుంది. అండ్ పరిధిలో ఎవరి పరిధిలో వారు వర్క్ చేస్తే ప్రొడక్టివ్ రిజల్ట్స్ ఉంటాయని నా అభిప్రాయం. అలాగే గాజు గ్లాసు గుర్తును కూడా ప్రమోట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా నెల్లూరులో? నెల్లూరులో అడుగడుగున సమస్యలే ఉన్నాయండి. ఇక్కడైతే మేము బాబు కనీసం 5 రోజుల పర్యటన ఉంటుందని ఆశించాము, కానీ ఆయనకి భద్రత దృష్ట్యా 1.5 రోజుకే కుదించడం జరిగింది. దానివల్ల చాలా అసంతృప్తిగా ఉన్నాము. సమస్యలైతే స్కూల్స్ విషయం కానీ హాస్పిటల్స్ విషయం కానీ చాలా వరకు సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో మెయిన్ సమస్యలు ఉన్నాయి. దాని అన్నిటినీ మేము బాబు దృష్టికి తీసుకొని వెళ్తున్నాము. అవి ఎంతవరకు మాకు పరిష్కారం అవుతుందనేది ఆయన చూపించాలా. ఇక్కడ కల్చేడు గ్రామంలో అయితేనేమి, మన సీతమ్మ ధార ప్రాజెక్టు విషయం అయితేనేమి, ఇవన్నీ చాలా సమస్యలు ఆయన దృష్టికి ఇంతకుముందే తీసుకువెళ్ళాము. ఇప్పుడు ఆయన 5 రోజుల పర్యటన ఉంటారు, అవన్నీ సమస్యల మీద పర్యవేక్షిస్తారు అనుకున్నాము, కానీ ఇప్పుడు అది జరగలేదు. ఎనీవే ఎట్లయినా కానీ మరలా వస్తారని ఆశతో ఉన్నాము. మరలా వచ్చినప్పుడైనా మా సమస్యలు నెల్లూరు జిల్లాలో పరిష్కరిస్తారు. అందరినీ ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి జనసేన మేము పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు సాగుతున్నాము. ఈరోజు జనసేన సిద్ధాంతాలు అయితేనేమి, ఆయన మేనిఫెస్టోని అయితేనేమి ముందుకు తీసుకెళ్తూ మేము నెల్లూరు జిల్లాలో ముందంజలో ఉన్నాము. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉన్నంత వీర మహిళలు ఏ జిల్లాలో లేరు మాకు తెలిసినట్లు. అది మాకు బలమని మేము నిరూపించుకుంటాం. 2019 ఎలక్షన్లలో జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునేంత వరకు మేము విశ్రమించమని చెప్పి వాగ్దానం చేస్తున్నాం. జై జనసేన. ఇది మొత్తంగా నెల్లూరుకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఇక్కడున్న వీర మహిళ చెప్పారు. ఇక్కడ 5 రోజుల టూర్ ఉన్నప్పటికీ 1.5 రోజుకే పవన్ కళ్యాణ్ కుదించడం మాకు అసంతృప్తినిచ్చింది. అయినప్పటికీ కూడా మేము మా వంతుగా జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామంటూ ఇక్కడున్న వీర మహిళలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.